ఒకసారి ఊహించుకోండి, తమిళనాడుకు చెందిన ఒక కుటుంబం సముద్రాలు దాటి బర్మాకు వెళ్ళింది. అక్కడ వాళ్లు సున్నా నుంచి మొదలుపెట్టి ఒక శక్తివంతమైన వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించారు. అన్నీ వాళ్ల కంట్రోల్లోనే ఉన్నాయి. విజయం వాళ్ల పాదాల దగ్గర ఉంది. కాని సరిగ్గా అప్పుడే రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. జపాన్ సైన్యం బర్మాలోకొచ్చింది. చూస్తుండగానే ఒక్క రాత్రిలో వాళ్ల భూములు, ఫ్యాక్టరీలు, సంపద అంతా బూడిదైపోయింది. వాళ్లు సర్వస్వం కోల్పోయారు. కానిక్కడే ఒక విషయం గమనించాలి. ఇదొక సామ్రాజ్యం పతనం కాదు. బూడిద నుండి పుట్టబోయే ఒక ఫీనిక్స్ పక్షి కథకు ఇది ఆరంభం. వాళ్ల పతనం వాళ్ల పునర్జన్మకు నాంది పలికింది. కాని అసలు గేమిప్పుడే మొదలు కాలేదు. ఈ కథ మొదలైంది 1900 కాలంలో. ఆ రోజుల్లో చెట్టియార్ కమ్యూనిటీ అంటేనే ఫైనాన్స్ మరియు వాణిజ్యానికి మారుపేరు. ఆ కమ్యూనిటీకి చెందిన ఏఎం మురుగప్ప చెట్టియార్ అనే వ్యక్తి తన భవిష్యత్తును వెతుక్కుంటూ బర్మాకు తన ప్రయాణం మొదలుపెట్టారు. బర్మాలో మురుగప్ప చెట్టియార్ కేవలం డబ్బు అప్పు ఇవ్వడంతో ఆగిపోలేదు. ఆయన తన సామ్రాజ్యాన్ని విస్తరించడం మొదలుపెట్టారు. ఫినాన్స్ నుంచి మొదలుపెట్టి రబ్బర్ తోటలు, టెక్స్టైల్స్, ఇన్షూరెన్స్, చివరకు స్టాక్ బ్రోకింగ్ ఇలా ప్రతి రంగంలోనూ అడుగుపెట్టి ఒక బలమైన వ్యాపార పునాదిని నిర్మించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. వాళ్ల విజయం కేవలం కష్టపడి పనిచేయడం వల్లే రాలేదు. బ్రిటిష్ ప్రభుత్వంతో వాళ్ళేర్పరచుకున్న బలమైన సంబంధాలే వాళ్ల వేగవంతమైన ఎదుగుదలకు అసలు కారణం. బ్రిటిష్ వాళ్లు వాళ్ల పనితనాన్ని మెచ్చి దీవాన్ బహదూర్ అనే బిరుదు కూడా ఇచ్చారు. సో ఇక్కడ లెర్నింగ్ ఏంటంటే, ఒక స్ట్రాంగ్ బిజినెస్ కట్టాలంటే ఒక స్ట్రాంగ్ నెట్వర్క్ చాలా అవసరం. కానీ వాళ్లు నమ్ముకున్న ఈ బలమే అతి త్వరలో వాళ్ల అతిపెద్ద బలహీనతగా మారబోతుంది. సంవత్సరం 1942 రెండవ ప్రపంచ యుద్ధం భయంకరంగా జరుగుతోంది. జపాన్ సైన్యం బర్మాపై దాడి చేసింది. బ్రిటిష్ సామ్రాజ్యం కూలిపోతోంది. వేలాది మంది భారతీయ వ్యాపారులు తమ సర్వస్వాన్ని వదిలి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోతున్నారు. మురుగప్ప కుటుంబం కూడా ఈ అగ్నిలో చిక్కుకుంది. కాని ఇక్కడే కథలో అసలైన మలుపు వస్తుంది. అందరూ భయంతో వణికిపోతుంటే మురుగప్ప చెట్టియార్ మాత్రం తన క్రమశిక్షణ, తన అద్భుతమైన దూరదృష్టితో రాబోయే ప్రమాదాన్ని ముందే పసిగట్టారు. ఇది ఒక అద్భుతమైన మాస్టర్ స్ట్రోక్. అందరూ తమ భూముల్ని, ఫ్యాక్టరీలను ఎలా కాపాడుకోవాలని ఆలోచిస్తుంటే మురుగప్ప చెట్టియార్ మాత్రం లిక్విడ్ క్యాపిటల్ని కాపాడటంపై దృష్టి పెట్టారు. బర్మాలో వసూలైన ప్రతి పైసాని వెంటనే మద్రాసుకు పంపాలని ఒక కఠినమైన రూల్ పెట్టారు. ఇది ఒక మైండ్ సెట్ షిఫ్ట్ పాఠం. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం చాలా సింపుల్. ఫిజికల్ ఎసెట్స్ పోవచ్చు, కానీ ఒక సంక్షోభంలో క్యాష్ ఫ్లోనే కింగ్. అందరూ సర్వస్వం కోల్పోతే వాళ్లు కాపాడుకున్న ఆ డబ్బే వాళ్ల పునర్జన్మకు పునాదివేసింది. సరే, ఇప్పుడు వాళ్ల చేతుల్లో డబ్బుంది. కాని భవిష్యత్తేంటి? వాళ్లు తీసుకోబోయే తరువాతి అడుగు భారతదేశ పారిశ్రామిక చరిత్రనే మార్చబోతోంది. బర్మా నుంచి తిరిగి ఇండియాకి వచ్చాక రెండవ తరం ఒక చాలా కీలకమైన నిర్ణయం తీసుకుంది. బర్మాలో జరిగిన విధ్వంసం వాళ్లకు ఒక పెద్ద పాఠం నేర్పింది. ఇది కేవలం స్ట్రాటజీ మార్చడం కాదు, ఇదొక కంప్లీట్ మైండ్ సెట్ షిఫ్ట్. వాళ్లు తమ పాత బిజినెస్ మోడల్కి పూర్తిగా గుడ్ బై చెప్పారు. కేవలం ట్రేడింగ్ మీద ఆధారపడితే బతకలేమని గ్రహించారు. రాబోయే స్వతంత్ర భారతదేశ భవిష్యత్తు మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్లోనే ఉందని వాళ్లు చాలా ముందుగానే ఊహించారు. ఇక్కడే నిజమైన విజయం దాగి ఉంటుంది. 1949లో దేశానికి స్వాతంత్రం వచ్చిన వెంటనే వాళ్లు తమ మొదటి పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ వెంచర్ మొదలుపెట్టారు. ఒక బ్రిటిష్ కంపెనీతో కలిసి టీఐ సైకిల్స్ ఆఫ్ ఇండియాకు పునాది వేశారు. హెర్క్యులెస్, బిఎస్ఏ సైకిళ్లు అవి కేవలం ప్రోడక్ట్స్ కాదు, అవి భారతదేశంలోని ప్రతి ఇంటి కథలో ఒక భాగమైపోయాయి. మరి సైకిళ్ల నుంచి వాళ్ల ప్రయాణం దేశ నిర్మాణంలోకి ఎలా మారింది? ఇక ఇక్కడ్నించి వాళ్లది వేగవంతమైన ఎదుగుదల. వాళ్లు భారతదేశ భవిష్యత్ అవసరాలను గుర్తించారు. అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, ఫినాన్స్ ఇలా ప్రతి కీలక రంగంలోకి ప్రవేశించారు. వాళ్ల ప్రయాణంలో కొన్ని ముఖ్యమైన మైలురాళ్లు చూద్దాం. 1961లో దేశంలో గ్రీన్ రెవల్యూషన్ మొదలైనప్పుడు వాళ్లు కోరమాండల్ ఇంటర్నేషనల్తో వ్యవసాయానికి అండగా నిలిచారు. 1981లో ఇండియాలోనే మొదటి షుగర్ ఫ్యాక్టరీ అయిన ఈఐడి ప్యారీని కొని ఇండస్ట్రియల్ సెక్టార్లోకి అడుగుపెట్టారు. 80లలో చోళా ఫినాన్స్తో ఫినాన్షియల్ సర్వీసెస్లోకొచ్చారు. ఇక లేటెస్ట్గా 2020లో సీజీ పవర్ని కొని పవర్ సెక్టార్లో కూడా తమ మార్క్ వేశారు. ఇది చాలామందికి తెలియని పాయింట్. వాళ్లు దేశంలోని అతి పెద్ద సమస్యలను పరిష్కరించారు, దేశ అవసరాలను తీర్చారు. అందుకే వాళ్ల ఎదుగుదల మన దేశ ఎదుగుదలతో పాటే సాగింది.
కాని ప్రతి మెరిసే సామ్రాజ్యం వెనుక కొన్ని చీకటి కోణాలు కూడా ఉంటాయి. 5 తరాలుగా ఈ గ్రూప్ కొన్ని కఠినమైన సూత్రాలపై నడుస్తోంది. కాని ఈరోజు అవే సూత్రాలు వాళ్ళకి పెద్ద సవాలుగా మారాయి. వాళ్ళు ఒక ఫ్యామిలీ బిజినెస్ చార్టర్ను ఫాలో అవుతారు, అంటే ఒక రాజ్యాంగం లాంటిది. అందుకే వాళ్ళ కుటుంబంలో బయటకు ఎప్పుడూ గొడవలు రాలేదు. మీడియాకు, వివాదాలకు చాలా దూరంగా సైలెంట్గా తమ పని తాము చేసుకుపోతారు. అయితే వాళ్ళ ఈ బలమే కొన్నిసార్లు వాళ్ళ బలహీనతగా మారుతోంది. కొత్త టెక్నాలజీని త్వరగా అడాప్ట్ చేసుకోకపోవడం, షుగర్ మరియు ఫర్టిలైజర్స్ లాంటి సైక్లికల్ సెక్టర్లపై ఎక్కువగా ఆధారపడటం, ప్రపంచస్థాయిలో పెద్దగా గుర్తింపు లేకపోవడం ఇవన్నీ వాళ్ల ముందున్న సవాళ్లు. టాటా, రిలయన్స్ లాంటి వాళ్లు గ్లోబల్ స్టేజ్పై వెలిగిపోతుంటే మురుగప్ప గ్రూప్ ఎప్పుడూ తెరవెనకే ఉండిపోయింది. 2019లో కుటుంబ సభ్యురాలైన వల్లి అరుణాచలం గ్రూప్లో మహిళలకు విలువలేదని, బోర్డ్ రూంలో వాళ్లకు చోటు ఇవ్వడం లేదని బహిరంగంగా ఆరోపణలు చేశారు. గతంలో వాళ్ల ఫ్యాక్టరీలలో కార్మికుల సమ్మెలు కూడా జరిగాయి. ఇక కథలో చివరి చాలా ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఇక్కడే ఉంది. అప్పుల్లో కూరుకుపోయిన సీజీ పవర్ అనే కంపెనీని వాళ్ల సబ్సిడరీ ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ కొని దాన్ని లాభాల బాట పట్టించింది. ఇది బిజినెస్ పరంగా ఒక మాస్టర్ స్ట్రోక్. కానీ ఈ విజయమే కుటుంబంలో ఒక కొత్త సమస్యను సృష్టించింది. సీజీ పవర్ విజయం వల్ల గ్రూపులో నడిపే ఒక ఫ్యామిలీ బ్రాంచ్ ఆస్తి విలువ మిగిలిన వారికంటే ఎన్నో రెట్లు పెరిగిపోయింది. ఇది కుటుంబంలో ఒక ఆర్థిక అసమతుల్యతకు దారితీసి కొత్త ప్రశ్నలను లేవనెట్టింది. కాబట్టి ఈ మొత్తం కథ నుండి మనం నేర్చుకోవాల్సిన 3 కీలక వ్యాపార పాఠాలు. 1. సంక్షోభ సమయంలో మీ దూరదృష్టే మీ అతిపెద్ద ఆస్తి. 2. బతికి బట్టకట్టాలంటే వైవిధ్యం చాలా ముఖ్యం. 3. కాలంతో పాటు విలువలు కూడా మారాలి, లేకపోతే అవే మన బలహీనతగా మారతాయి. ఈ కథ మీకొక పాఠం మాత్రమే కాదు, మీ మైండ్ సెట్ని మార్చే మార్గదర్శక శకం. పడిపోయిన ప్రతిసారీ మరింత బలంగా ఎలా లేవాలి, సంక్షోభాన్ని అవకాశంగా ఎలా మార్చుకోవాలి, మరియు ఒక వారసత్వాన్ని తరతరాలుగా ఎలా నిలబెట్టాలో ఈ కథ మనకు నేర్పిస్తోంది. ఇలాంటి బిజినెస్ యానిమే కేస్ స్టడీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ కంపెనీ స్టోరీ కావాలో కామెంట్ చేసి చెప్పండి. जय हो, जय हो, भारत माता की जय।